హలో ఫ్రెండ్స్, నేను ఐశ్వర్య. వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ట్రైల్స్. ఈరోజు ఈ వీడియోలో సమ్మర్ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ పుచ్చకాయ జ్యూస్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ డ్రింక్ని మన ఇంట్లో ఏ ఏజ్ వాళ్ళైనా తాగేస్తారు. ఈ ఎండకి అలా చేసి పెడితే ఆహా తాగుతుంటే ఆ తృప్తే వేరండి. మీకు కూడా వాటర్ మిలన్ జ్యూస్ తాగాలి అనుకుంటే ఈ బెస్ట్ జ్యూస్ ని మీరు కూడా ట్రై చేయండి. అయితే అస్సలు ఆలస్యం చేయకుండా ముందుగా ఒక హాఫ్ పుచ్చకాయ అయితే తీసుకున్నాను. చక్కగా కడిగి పెట్టుకొని 2 భాగాలుగా విడదీసుకొని ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఇది జ్యూస్ లోకి ముందుగా ఈ జ్యూస్ ప్రిపరేషన్ చేయకముందే ఒక 15 నిమిషాల ముందు మాత్రం ఈ స్టెప్ అనేది కన్ఫర్మ్ గా చేయాలి. ఈ జ్యూస్ వచ్చేసి నేను నలుగురు కోసం ప్రిపేర్ చేస్తున్నాను. సో నాకు 4 టేబుల్ స్పూన్ అయితే సబ్జా గింజలు కావాలి. సో మీరు తినే దాన్ని బట్టి మీ ఇష్టం బట్టి మీరు వేసుకోవచ్చు. కన్ఫర్మ్‌గా 4 టేబుల్ స్పూన్ అవసరం లేదు. ఈ సమ్మర్‌లో ఇప్పుడున్న ఎండలకి ఖచ్చితంగా సబ్జా అనేది ప్రతి తీసుకునే వాటర్‌లో యాడ్ చేసుకుంటే చాలా హెల్తీ, చాలా మంచిది కూడా ఆరోగ్యానికి. మిక్సీ జార్ అయితే తీసుకున్నాను. సో మీరు ఎంతమందికి చేస్తున్నారో దాన్ని బట్టి వేసుకోండి పుచ్చకాయ అనేది. నేను ఇక్కడ నలుగురికి చేస్తున్నాను కాబట్టి నేను హాఫ్ పుచ్చకాయ అనేది ఖచ్చితంగా తీసుకున్నాను. ఇలా సన్నంగా ముక్కలు కట్ చేసుకొని జార్‌లోకి అయితే తీసుకోవాలి. ఇక్కడ నా క్వాంటిటీ వచ్చేసి 4 మెంబర్స్‌కి తీసుకున్నాను నేను. మీరు దాన్ని బట్టి చూసుకొని పంచదార అనేది వేసుకోండి. సో ఇక్కడ నేను 6 టేబుల్ స్పూన్ పంచదార వేసుకున్నాను. ఒకవేళ మీరు తీసుకునే పుచ్చకాయ టేస్టీగా అంటే స్వీట్‌గా ఉంటే ఖచ్చితంగా 2 టేబుల్ స్పూన్ సరిపోతది. అండ్ చక్కగా ఒక బౌల్ తీసుకొని మిక్సీ చేసుకునే మిశ్రమం అంతా అందులో వేసేసుకోవాలి. కొంచెం ఇలా థిక్‌గా ఉండేటట్టు చూసుకోవాలి మాట. అండ్ నేనొచ్చేసి ఇక్కడ మిల్క్ అయితే తీసుకుంటున్నాను. 4 మెంబర్స్‌కి చిన్న టీ గ్లాస్‌తో 2 గ్లాస్ మిల్క్ అయితే తీసుకున్నాను. పక్కాగా కొలతలతో చెప్తున్నాను. మీరిద్దరికి చేసుకుంటే ఖచ్చితంగా ఒక గ్లాస్ ఏసుకుంటే సరిపోతుంది. అండ్ ఇందులో రిచ్ టేస్ట్ రావాలంటే రోజ్ సిరప్ వేసుకోవచ్చు. ఉంటే వేసుకోండి. సో, ఇందాక నానపెట్టుకునే సబ్జాలయితే నాకిలా అయితే వచ్చినియి. కొంచెం మేము సబ్జా క్వాంటిటీ ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి నేను 4 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. సో, 4 టేబుల్ స్పూన్ సబ్జాలకి అలా వచ్చిందిమాట. ఈ జ్యూస్‌లో రోజ్ సిరప్ అనేది మస్ట్ అండ్ షుడ్ అని నేను చెప్పను కానీ, ఖచ్చితంగా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా రిచ్‌గా ఉంటుంది. మీ దగ్గర ఉన్నట్టయితే అస్సలు మిస్ చేయకుండా వేసుకోండి. సో, ఇలా ఈ ఎండలకి, ఈ సమ్మర్‌లో చక్కగా మంచి పుచ్చకాయ జ్యూస్ ఇంట్లో వాళ్ళకి చేసి పెడితే చాలా బావుంటుంది. ఒక్కసారి ఈ విధంగా చేసి పెట్టారంటే రెండోసారి కూడా ఖచ్చితంగా చేయించుకొని మరి ఇంట్లో పిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు తాగుతారు. ఆరోగ్యానికి చాలా మంచిది పుచ్చకాయ జ్యూస్. ఎవరైనా ఎండన పడి చక్కగా ఇంటికొచ్చేటప్పుడు ఈ విధంగా ఒక్కసారి ఆరోగ్యానికి చాలా మంచిది. చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. చక్కగా పిల్లలు జ్యూస్‌ని చూడగానే నాకు కావాలి అనేటట్టు, తాగేటట్టు, తినేటట్టు ఉండే విధంగా దీన్ని లాస్ట్‌లో సర్వ్ చేసుకోవచ్చు మనం చక్కగా. అండ్ చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పుచ్చకాయ ముక్కలైతే కొంచెం జ్యూస్ ఏసుకొని అందులో ఆ ముక్కల్ని వేసుకోవాలి. అలా వేయటం వల్ల చక్కగా తినేటప్పుడు మంచిగా అనిపిస్తుంది. తినాలనిపిస్తుంది. మా పిల్లలకైతే సమ్మర్ ఎంటర్ అయిన తర్వాత చాలా సార్లు నేను చేసి పెట్టాను ఈ విధంగా. సో, వాళ్ళకి చాలా ఇష్టం ఇలా చేస్తే తింటారు. చక్కగా జ్యూస్ అనేది గ్లాసులో వేసేసుకొని, ఇందాక మనం నానబెట్టుకున్న సబ్జా గింజలైతే ఆ జ్యూస్ మీద సర్వ్ ఇంకా డ్రై ఫ్రూట్స్ వచ్చేసి ఆ సబ్జా గింజల మీద అయితే వేసుకున్నాను. అలాగే 2 గ్లాసుల్లోని. బయట ఏవో కెమికల్స్ కలిపినవి పిల్లలకి, పెద్దవాళ్ళకి అండ్ మనకి ఇచ్చి అవి తిని తాగేదానికన్నా చక్కగా ఇంట్లో హెల్తీగా చేసుకుంటే మంచిది. థాంక్ యూ ఫర్ వాచింగ్.